ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కాట్ అండ్ సెర్చ్. నగరంలోని పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం నుండి ముమ్మరంగా తనిఖీలు. సరైన డాక్యుమెంట్స్ లేని 25 బైకులు స్వాధీనం. రౌడీ షీటర్స్ కదలికలపై నిఘా. డీసీపీ లక్ష్మీనారాయణ. జూన్ 4న కౌంటింగ్ పూర్తయ్యే వరకు నగరంలో పలు సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయి. నార్త్ ఏసీపీ బి సునీల్ మాట్లాడుతూ, నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీ 1 లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మధురవాడ వాంబే కాలనీలో కాట్ అండ్ సెర్చ్ నిర్వహించాము. తెల్లవారుజామున 3 గంటల నుంచి 3 టీములుగా మొత్తం వాంబే కాలనీలో ఉన్న ప్రతి గడపను ముమ్మరంగా తనిఖీలు చేశాం. ఈ తనిఖీల్లో ఎటువంటి పత్రాలు లేని 25 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. రౌడీ షీటర్లు అలాగే అనుమానిత వ్యక్తులపై మా దృష్టి ఎప్పుడూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు గౌరవ నగర పోలీస్ కమిషనర్ సార్ యొక్క ఆదేశాల మేరకు డీసీపీ 1 లక్ష్మీనారాయణ సార్ యొక్క ఆధ్వర్యంలో పిఎంపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి మిథిలాపూర్ వాంబే కాలనీలో ఈరోజు ఉదయం 3 గంటల నుంచి ఇప్పటి వరకు ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా మేము ఒక 3 టీములుగా ఫామ్ అయ్యి ప్రతి ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా మేము చెక్ చేయడం జరిగింది. ఇంటిని చెక్ చేయగా 25 ఎటువంటి రికార్డ్స్ లేనటువంటి వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగానే అందరూ రౌడీ షీట్స్ ఇక్కడ ఏరియాలో ఉన్న రౌడీ షీట్స్ని చెక్ చేయడం జరిగింది. తర్వాత సస్పెక్ట్ షీటర్స్ అందరూ కూడా చెక్ చేయడం జరిగింది. ఇది రేపు జూన్ 4వ తారీఖున రాబోయేటటువంటి కౌంటింగ్ డే ఏదైతే ఉందో కౌంటింగ్ డే ప్రిపరేషన్స్లో భాగంగా జనాలందరూ కూడా ఒక అలర్ట్ ఇవ్వడానికి, తర్వాత ఇప్పుడు ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లేదంటే మందు దాచిపెట్టడం కానీ గాంజా ఇటువంటి ఏమన్నా ఇక్కడ ఉన్నాయేమని చెప్పేసి ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకున్న కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా పిఎంపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ నుంచి దాదాపు 45 మంది పోలీస్ సిబ్బంది కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మాతో పాటు మన డీసీపీ 1 సార్ యొక్క ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ అంతా కూడా చేసి 25 బండ్లను సక్సెస్ఫుల్గా సీజ్ చేశాం. ఈ రాబోయే కౌంటింగ్ దానికి సంబంధించి అందరికి కూడా ఒక అవేర్నెస్ ఇవ్వడం అంటే ఆ ఏరియాలో అన్ని ఏరియాల్లోనూ కౌంటింగ్ డే ముందు రోజు అంటే 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. ఆ 3 రోజులు కూడా ఎటువంటి మద్యం కూడా అమ్మబడదు. కాబట్టి కౌంటింగ్ డే ప్రిపరేషన్స్లో భాగంగా ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా మేము నిర్వహిస్తాం. సార్ అదేవిధంగా ఈ కౌంటింగ్ డే క్రిటికల్ ప్రాంతాలన్నీ కూడా ఈ పిఎంపాలెం లిమిట్స్లో ఒక 5 క్రిటికల్ ఏరియాస్తో ఐడెంటిఫై చేయడం జరిగింది. క్రిటికల్ ఏరియాస్ అన్నింటిలో కూడా బీట్స్, పెట్రోలింగ్స్, తర్వాత కంటిన్యూ వాచ్, మల్లయ్యపాలెం, ఎండాడ, మారికవాస ఏరియాలన్నీ కూడా ఆర్హెచ్ కాలనీ, బాంబే కాలనీ ఈ 5 ఏరియాలను కూడా మేము గుర్తించాము. ఈ పిఎంపాలెం పోలీస్ స్టేషన్ వీటన్నింటిలో రెగ్యులర్గా పోలీసులు పెట్టడం, తర్వాత అనుమానం ఉన్న చోట మేము కూడా తిరగడం ఇవన్నీ కూడా చేస్తాము. టికెట్స్ పెట్టాము. తర్వాత మొత్తం అంతా కూడా అవేర్నెస్ క్యాంపులు కూడా డీసీపీ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఏరియాకి సంబంధించి వివిధ పార్టీకి చెందిన నాయకులందరినీ కూడా మేము పిలిచి వాళ్ళందరికీ కూడా స్మూత్ కౌన్సిలింగ్ ఎటువంటి ఇష్యూస్ జరగకూడదని చెప్పేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మద్యం దుకాణం బెల్సా ఏపీ ఎక్సైజ్ యాక్ట్ దాని ప్రకారం బెల్ షాపులు అంటే ఒక 37 ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే దొరికినటువంటి లిమిట్ కంటే దాటినటువంటి వాళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. మిగతా వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేసి అటువంటి ఇప్పటి వరకు పిఎంపాలెం లిమిట్స్లో 37 ఎక్సైజ్ యాక్ట్లు వేయడం జరిగింది.